పిల్లల కోసం డిఫరెంట్గా మనము ఈ విధంగా స్టఫ్డ్ మసాలా దోశను తయారు చేసుకోవచ్చు. ముందుగా దానికి కావలసిన మిరప్పొడి, చట్నీ, మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఎండుమిరపకాయలను 1 గంట పాటు నానబెట్టి, ఎండుమిరపకాయలు, ఆనియన్ను, ఉప్పు, చింతపండు, కొద్దిగా బెల్లము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిరప్పొడి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకోవడానికి వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, ఎండు కొబ్బరి, ఉప్పు, పచ్చిమిర్చి, నిమ్మరసము, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. మసాలా కోసం క్యారెట్, క్యాబేజీ, టమోటో, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉడికించిన పొటాటోను రెడీ చేసి పెట్టుకున్నాను. పోపు పెట్టుకొని అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, క్యాబేజీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ను, పసుపు, టమోటా వేసి కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అవిసెలు, ఉడికించి పెట్టుకొని మెత్తగా చేసుకున్న పొటాటోను, వాటర్ను వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం వేసి మరి కొద్దిసేపు ఉడికించుకుంటే మనకు మసాలా రెడీ అయిపోయింది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టఫ్డ్ మసాలా దోశను రేపు వీడియోలో చూద్దాము.